పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా ర్యాబిస్ టీకాలు వేయించాలని వెటర్నరీ పోలీక్లినిక్ కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వడ్డి శ్రీధర్ పేర్కొన్నారు. వెటర్నరీ పోలీక్లినిక్ కాకినాడలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 100 పెంపుడు జంతువులకు ఉచితంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించడం జరిగిందన్నారు. ర్యాబిస్ వ్యాధి కుక్కలు, పిల్లులు, గబ్బిలాలు కరిచినప్పుడు వాటి లాలాజలం ద్వారా సంక్రమిస్తుందని పేర్కొన్నారు. అవి కరిచినప్పుడు కట్టుకట్టకుండా సబ్బు పెట్టి నీళ్లతో శుభ్రంగా కడిగి వైద్యుని సంప్రదించి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ లేదా టీటీ ఇంజెక్షన్ వేయించాలన్నారు. 9 రకాల జన్యుపరమైన వ్యాధులు వివిధ రకాల జంతువుల వలన రావడం జరుగుతుందన్నారు. కుక్కలు కరవడం వలన ర్యాబిస్, గొర్రె, మేక, పశువులు, ఎలుకలు, పందులు తదితర జంతువుల వలన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వడ్డి శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్, విపిసి కాకినాడలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రేబిస్ వ్యాధికి సంబంధించి ప్రివెంటివ్గా మనం టీకాల కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ప్రతిరోజు మన హాస్పిటల్లో చేపట్టే కార్యక్రమమే. కానీ ఈ రోజున మనం ప్రత్యేకంగా చేపట్టడానికి కారణం ఏంటంటే లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త యాంటీ రేబిస్ అనే వ్యాక్సిన్ కనుక్కొని ఈ రోజునే ప్రయోగాత్మకంగా మనుషుల మీద ప్రయోగించాడు ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందని. దానికి గుర్తింపుగా ఈరోజు మనం జూలై 6వ తారీఖున ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రేబిస్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. టీకాతో పోయేదాన్ని మనం ఏదైనా కుక్క కరిచిన తర్వాత మనం ఎన్ని మందులు వాడినా సరే మనం అందరం ఏమనుకుంటాం అంటే క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అనుకుంటాం. అన్నిట్లో రేబిస్ అనేది ప్రమాదకరమైంది. మ్యాక్సిమం 28 డేసే బతుకుతాడు మనిషి, కానీ దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ కానీ తీసుకోకపోతే. అందువలన ఏదైనా డాగ్ బైట్ జరిగిందంటే ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ కుక్క టీకా వేసాము లేకపోతే పర్వాలేదు ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి 3 టీకాలు వేయించుకోవాలి. కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు ర్యాబిస్ ప్యూర్ వేయించుకున్నామంటే మనం సేఫ్టీలో ఉంటాం. అదే రకంగా కరిచిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళే కన్నా ముందుగా ట్యాప్ వాటర్ కింద ఏదో ఒక డెటాల్ సోప్తో శుభ్రంగా ఆ గాయం దగ్గర ఎక్కడ గాయపడిందో అది శుభ్రంగా కడిగేసుకుని కొంచెం దానికి టించర్ అన్నీ అప్లై చేసి అప్పుడు మనం వ్యాక్సిన్కి వెళ్ళాలి తప్ప ఇమీడియట్గా మనం అది వాష్ చేయకపోతే ఆ వైరస్ అనేది ఇమీడియట్గా బ్రెయిన్కి అటాక్ అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జూనోటిక్ డిసీజెస్ అంటే మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి వ్యాపించే వ్యాధులని జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఓన్లీ మనం రేబీస్ ఒకటే అనుకుంటున్నాం. సుమారుగా 200-300 జబ్బులు ఈ జంతువుల నుంచి మనకు సంక్రమించే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా 5 మనం జనరల్గా చూసుకుంటే రేబీస్ అనేది కుక్క నుంచి వ్యాపించే జబ్బు. అదే రకంగా మనం బర్డ్ ఫ్లూ అన్నాం. ఆ ఫ్లూ అనేది కోళ్ళు తింటే మనకు వ్యాపించే జబ్బు అనేది మనం ఒక్కొక్కసారి మొత్తం కోళ్ళ ఫరాలనే మొత్తం వైండప్ చేసేసి ఆ జబ్బు కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మనం చూసుకున్నాం. అది బర్డ్ ఫ్లూ, కోళ్ళ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి. అదే రకంగా స్వైన్ ఫ్లూ పందుల నుంచి వ్యాపించే మనకు మెదడు వాపు అని మనం ఒక 10 years బ్యాక్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయింది. పందుల్ని చంపడం అనేది కాదు, అది రాకుండా మనం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప ఏ జబ్బు దేని ద్వారా వ్యాపించిందంటే మనిషి మిగలదు చివరికి. అదే రకంగా మనకి యాంథ్రాక్స్ మీరు చూస్తుంటారు, చేతి మీద, చర్మం మీద ఎక్కడైనా సరే బొబ్బల్లాగా వచ్చేసి అది సరిగ్గా ఉడికించిన మాంసం సరిగ్గా తినబోయేటప్పటికీ యాంథ్రాక్స్ స్పోర్స్ మన శరీరంలో ప్రవేశించి అది ప్రమాదకరంగా ఉంటుంది. అది షీప్ అండ్ గోట్ మన గొర్రెలు, మేకల నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్మ సంబంధమైన వ్యాధులు గజ్జి, మన తర్వాత రింగ్ వామ్ అంటాం, ఇవన్నీ కూడా వీటి నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ఇంపార్టెంట్. ఆ యానిమల్స్తో పాటు మనం కూడా ఏదైనా ట్రీట్ చేసినా సరే గ్లౌజులు వేసుకుంటాం. ఇమీడియట్గా ఏ రకమైన అంటువ్యాధులు రాకుండా మనం చూసుకోవాల్సిన పని కూడా ఉంది. అందువలన జంతువుల్ని వీలైనంత వరకు బయట కట్టేసి ఉండాలి తప్ప అది బాగా దాని మీద ప్రేమ పెరిగిపోయి మన పక్కన మంచం మీద ఉండి అనే రకమైన మిన్నళ్ళు, గోవర్ధులు, పిరుదులు అనే 4 రకాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకు కూడా బట్టి మన జుట్టు ఊడిపోవటం, తర్వాత అనేక రకమైన అంటువ్యాధులు కారణం అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గమనించి కుక్క కానీ ఏదన్నా కానీ దాన్ని జాగ్రత్తగా మనకు రక్షణగా ఉపయోగించగల తప్ప దాన్ని ఒక మన ఫ్యామిలీలో మెంబర్లాగా మంచాల మీద పిల్లలతో పాటు ఈడొక ముద్ద తింటూ ఉంటాడు, పిల్లడికి ఒక ముద్ద పెడుతూ ఉంటాడు. ఆ టైప్ కాకుండా వీలైనంత వరకు కుక్కని వల్ల మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అనేక రకాల అంటువ్యాధులే కాదు, ఈ రేబిసే కాదు, ఇంకా చర్మ సంబంధమైన వ్యాధులు ఇవన్నీ దానికోసం మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ జూనోసిస్ డే ఏర్పాటు చేసాం. సుమారుగా ఇప్పుడు మనం డైలీ మేము ఒక 50-60 కుక్కలకి వేస్తాం. నెలకు 1500 అలా టీకాలు పడుతూ ఉంటాయి. 82 ప్రస్తుతం వేసాం. సాయంకాలం వరకు వేస్తాం. ఇది రొటీన్గా 2-3 days కంటిన్యూ చేయాలనే ఉద్దేశమే. ప్రతి ఒక్కరికి రక్షణగా మనం చేయాలనే ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.